ఒకప్పుడు ఒక మనిషి ఒక బౌద్ధమత గురువును కలిశాడు మరియు అన్నాడు, గురువుగారు, నా జీవితంతో చాలా బాధలో ఉన్నాను. నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి ఆ మనిషి ఏడవడం మొదలెట్టాడు. ఆ గురువు అతన్ని ఓదార్చి, నా మిత్రమా, వివరంగా ఏమి జరిగిందో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ మనిషి తన బాధాకరమైన కథను చెప్పడం మొదలుపెట్టి ఇలా అన్నాడు, గురువుగారు, నేను సమీప గ్రామంలో ఉంటాను. ఒకప్పుడు నేను మా గ్రామంలో అత్యంత ధనవంతుడిని. ఎవరికైనా డబ్బు అవసరమైతే నాకు వస్తారు, నేను వారికి డబ్బు ఇచ్చేవాణ్ణి. కానీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన సమయానికి వారు అడ్డంకులు చెప్పి డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉండేవారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను పెళ్లి చేసుకున్నాను. నా భార్యతో నేను నా గతం గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి ఎప్పుడూ దాచిపెట్టేదేం లేదు. కానీ అయినప్పటికీ నా భార్య నాపై గౌరవం చూపలేదు. ఒకరోజు నేను మా పరిసరాలను సమస్య పరిష్కరించమని అడగడం వల్ల ఆమె మరింత కోపంగా నాతో గొడవపడి ఇంటిని విడిచి వెళ్లిపోయింది. అయితే గ్రామంలోని ప్రజలు నన్ను ముఖాన గౌరవిస్తారు, కానీ వెనుక నా మీద నవ్వుతారు అని అనిపిస్తుంది. నేను ఇప్పుడు నా వ్యాపారాన్ని కోల్పోయాను, నా భార్య కూడా నన్ను వదిలిపెట్టింది. నేను ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఈ విషయం విన్న గురువు కొంతసేపు ఆలోచించి, నా మిత్రమా, నీ బాధకు కారణం నువ్వు చాలా అమాయకుడివి. నువ్వు ఇతరులకు కూడా చెప్పకూడనివి చెప్తావు. అందుకే నేను నీకు 7 విషయాలను చెప్పబోతున్నాను, వాటిని ఎప్పటికీ ఎవరికీ చెప్పకూడదు అని అన్నాడు. ఆ మనిషి జాగ్రత్తగా వినడం ప్రారంభించాడు. గురువు మొదటగా చెప్పిన విషయం, నీ బాధలను, నీ పరిస్థితులను ఎవరికీ చెప్పకూడదు. మనం బాధపడుతున్నప్పుడు మనం ఆ బాధను ఇతరులతో పంచుకుంటాము. కానీ దీనివల్ల మనం ఇతరుల కళ్ళలో బలహీనులుగా కనిపిస్తాము. రెండవది, నీ గతపు తప్పులను మరియు భవిష్యత్ లక్ష్యాలను ఎవరికీ చెప్పకూడదు. నీ గతపు తప్పులను చెప్పినప్పుడు ఇతరులు నిన్ను వెనక నుంచి హేళన చేస్తారు. అలాగే నీ భవిష్యత్ లక్ష్యాలను ఇతరులతో పంచుకున్నప్పుడు వారు నీపై అసూయతో ఉంటారు. మూడవది, నీ ఇంటి వ్యవహారాలను ఇతరులతో పంచుకోవద్దు. కుటుంబ సమస్యలు చిన్నవైనా అవి బయటకు రాకుండా చూసుకోవాలి. నాల్గవది, నీ బలహీనతలను మరియు బలాలను ఎవరికీ చెప్పకూడదు. నీ శక్తిని తెలిసినవారు దాన్ని ఎదుర్కొనే మార్గాలు కనుక్కుంటారు. ఐదవది, నీ ఆదాయం మరియు పొదుపులను పంచుకోవద్దు. ఎక్కువ సంపాదన తెలిసినవారు డబ్బు కోసం వచ్చి తిరిగి ఇవ్వకుండా ఉంటారు. ఆరవది, నీ అవమానాలను ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. అవి నేను ఎప్పటికైనా అవమానపరచడానికి ఉపయోగపడతాయి. ఏడోది, నీ మిత్రులను మరియు శత్రువులను ఎవరికీ చెప్పకూడదు. శత్రువులు నీ మిత్రులను పక్కకు పెట్టి నిన్ను హాని చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మాటలు విన్న తరువాత ఆ మనిషి గురువుకు వంగి తన పొరపాట్లను సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మిత్రమా, ఈ 7 విషయాలను ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దు. అవి మీ జీవితాన్ని సంతోషకరంగా మరియు గౌరవప్రదంగా ఉంచుతాయి.